ఇప్పటి నుంచి భయపడ్డాలు భయపెట్టడాలే. నేను నీకు పెద్దోళ్ళ చెప్తున్నా, నువ్వు కూడా మీ నాన్న మాట వినుకో. ఏ విషయంలో నువ్వు పెద్దోడిరా? హైట్ లో అరే మర్చిపోయాను రా, ఇవాళ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అరే మురారి, చిల్డ్రన్స్ డే అంటే ఏంట్రా? మేమైతే కొంతకాలం చేసుకుంటాం, నువ్వైతే లైఫ్ లాంగ్ చేసుకుంటావు. ఏంటి తిట్టాడా పొగిడాడా? అరే ఏంట్రా మీ నాన్న వస్తున్నాడేంట్రా? మా నాన్న వస్తే వస్తారులే గానీ రారా, మనం సాంగ్ పెట్టుకొని డీజే ఆడదాం. కానీ పని ఏంట్రా ఇదంతా ఇక్కడ? ఏంటిది నువ్వు చేసేది అంటే? హడావిడి. అది కాదురా, ఇవన్నీ ఏంటి ఇక్కడ అడుగుతున్నాను నేను. డీజే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నువ్వు? మాట్లాడితే తెలివి అంటారు, మాట్లాడకపోతే పొగలంటారు. ఏంట్రై పెద్దోళ్ళు? అలా కాదురా అసలు. ఏంటన్నా ఇద్దరున్నారని కొట్టడానికి వస్తున్నావా? వెనకాల చాలా మంది ఉన్నారు. ఏ చెడ్డి గ్యాంగ్ చూసావా మా చెడ్డి గ్యాంగ్? అయినా ఏంటండి మీరు? మురారి చూడండి ఎంత స్వీట్ గున్నాడో, క్యూట్ గున్నాడో, చెప్పిగా ఉన్నాడో. వచ్చిందండి పేదరాశి పెద్దమ్మా. కాదు నరే, నువ్వు నాకు సపోర్ట్ చేసాక వీళ్ళంతా నా మీద పక్క గ్యాంగ్ ఎక్కువ ఉందండి. నేను చెప్తాను, నాకు తెలుసు. ఏం చెప్తారు? మా గ్యాంగ్ చూసారా? రే ఇయ్యను చూసావా, ఆడు పళ్ళతో కొడతాడు. ఏనా నాన్న చంపుతావా? మీకే గ్యాంగ్ ఉందనుకుంటున్నారేమో. తీర్చేస్తా, మీ గ్యాంగ్ సరదా తీర్చేస్తాను. తీర్చుకోండి, నాకు తెలుసు. మీ అందరికీ ఉందిరా, ఇప్పుడు మీ స్కూల్కి ఫోన్ చేసి మాట్లాడుతాను. చెప్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో టీచర్ గారు అండి, ఇదేనా నేర్పిస్తారు పిల్లలకి? మీరు రండి అర్జెంట్ గా ఇక్కడికి. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏంటి బెస్టురా. నేను ఈ స్కూల్ మొత్తానికి ప్రిన్సిపల్ అండి. ఈవిడ కెమిస్ట్రీ టీచర్. చూసారుగా, అర్థమైపోతుంటది మీకు కెమిస్ట్రీ ఈ పాటికి. ఈవిడ హిస్టరీ, ఈవిడ మిస్టరీ, మీ అందరికి తెలిసిందే. మరి నువ్వేంట్రా? నేను బయట పాటలు ఆడితా కదా, ఆ టీచర్. అదే ఏది పీటీ టీచర్. అది వాడు చెప్తే తెలిసింది ఇప్పుడు నీకు. అలా కాదండి, ఏంటి పిల్లలు ఏంటండి ఇలా తయారయ్యారు? ఈవెంట్ అనగానే ముసలోళ్ళు మీరే ఇలా తయారయ్యారు, వాళ్ళు తయారవరా? అది కాదండి, అందరూ హోంవర్క్ పక్కన పెట్టి డీజేలు అయి పెట్టుకుని డాన్స్లు వేస్తున్నారు ఇక్కడ. ఆహా, మీరు ఐశ్వర్యతో వేస్తున్నాయి ఏంటి? పూతరేకులా? మీ పేరెంట్స్ కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పిల్లల్ని బాగా చూసుకునే బాధ్యత మాది. అంటే మనం పిల్లలకి సపోర్ట్ అయిపోయి. ఆది గారు, వీళ్ళందరూ మీ పిల్లలేనా? మన పిల్లలే. కొంచెం వీడికి మీ పోలికే ఉందండి. ఇది ఆల్మోస్ట్ నీ పోలికే ఉంది చూడు. మీరేదో వాళ్ళకి చెప్తాను, మీరు వాళ్ళలో కలిసిపోయారేంటి? అవునండి, అల్లరి చేస్తాం మేము, అల్లరి చేయడానికే వచ్చాం. ఎరా
నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నారా? ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు, మా బ్యాచ్ ఉన్నారు. వస్తారు వాళ్ళు. రమ్మనండి. వస్తున్నారు అందివే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఏమైందండి? మా ఉన్న మాట ఇంటలేదండి. చాలా అల్లరి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు టీచర్లు పిలిపితే కంట్రోల్ లో పెడతాం. టీచర్స్ కూడా వాళ్ళతో కలిసిపోయారండి. నాకు సపోర్ట్ లేకుండా పోతుందండి ఇక్కడ. అన్నా నిజంగానే పిల్లలకు డిస్ప్లే లేకుండా పోయిందన్నా. ఏమైందిరా? మొన్న మా అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సిగ్నేచర్ పెట్టుకుని వెళ్ళింది తెలుసా? ఇక మీ అమ్మాయి ప్రయోజకురాలు అయినట్టేరా దొరబాబు. మా ఆవిడ కూడా అసలు మాట ఇంటలేదు బావా. మొన్న ఎలకని చంపేశాడు. ఎలాగనే తప్పేంది అందులో? టీవీలో చంపేశాడు. అందరూ పిల్లల గురించి మాట్లాడుతున్నారు. మీ అమ్మాయి గురించి ఏం చెప్పరా మీరు? ఇది పల్లెత్తి మాట అందం ఏమన్నా సరే ఏ ఇంకా మాట్లాడరావు దానికి. పిల్లల్ని ఎలా క్రమశిక్షణ లో పెట్టాలో నాకు దారి తెలియట్లేదబ్బా. ఇదిగో గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకో, దారి కనిపిస్తుంది. మరి ఏమయ్యా, ఎపిసోడ్ చివరి దాకా దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. పిల్లలు గొప్ప, పేరెంట్స్ గొప్ప అని. కానీ మీ ఎంట్రీతోనే అర్థమైంది పిల్లలే గొప్ప అని. ఏమండి ఆది గారు, అసలు పిల్లల్ని స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాం? చదువుకోవడానికి. చదువుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళతో పాటు కలిసి మీరు కూడా ఆడుకుంటున్నారు. అవును, ఈ రోజు చిల్డ్రన్స్ డే, ఆడుకోవడానికి వచ్చాం అందరం. ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్ చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడట్లా. రోజు వీళ్ళు అల్లరి తట్టుకోలేక బాధతో వచ్చారు. పిల్లల్ని కొట్టాలి, తిట్టాలి, లైన్ లో పెట్టుకోవాలి. మేము లైన్ లో పెట్టుకుంటున్నాం, అవ్వట్లేదు. మీరు పెట్టాల్సింది లైన్ లో వాళ్ళనే కాదు. ఆది గారు, మా తమ్ముడు నా మాట వినట్లేదండి. ఏరా ఇది పిల్ల కాదు, తెల్లి కాదు, ఎవడు పిలిచారు దీన్ని? సరే అది గారు, మా పాప ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. ఒకసారి మీ టీచర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే మా పాపని జాయిన్ చేస్తాం. లేదు టీచర్స్ ఎవరు రారు, ఏదైనా నాతోనే మాట్లాడారు. ఓహో, మీరు శాలరీ ఇవ్వటం బట్టలు వేసుకోవట్లేదు కరెక్ట్ గా. ఇంకా ఏంటండి రామప్రసాద్ గారు, వాళ్ళతో ముచ్చట్లు ఏంటండి? తొందరగా సంగతి ఏంటో చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఏదో ఒకటి తేల్చాలి, మనమే గ్రేట్ అని చెప్పాలా? ఇంకోటి ఆది గారు, మీ గ్రేట్ పిల్లల గ్రేట్ తేలిపోద్ది. మర్యాదగా ఆ వచ్చిన పిల్లల్ని ఇటు విడిచిపెట్టి మీరు అటు వెళ్ళిపోండి. మర్యాదగా మీరు అందరూ ఓడిపోయి ఒప్పుకోండి. అసలు ఎవరు ఓడిపోయింది? ఎవరు గొప్ప ఏంటి? మీరు అసలు అర్థం అవుతుందా ఏమన్నా మీకు? మేమెందుకు ఓడిపోతామండి? హలో, పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, టీచర్లు అన్నాక ఎంకరేజ్ చేస్తామండి. ఆపండి, మాకు ఈ స్కూల్ నచ్చలేదు, దామా వేరే స్కూల్ వెళ్ళిపోదాం. మీ గొడవ చూస్తూనే ఉన్నాను. వీటంతటికి ఒక సొల్యూషన్ అనేది ఉంది. సో గొడవ పడకండి. అదేంటో మా ఆయన ఇప్పుడు వచ్చి మనకి సొల్యూషన్ చెప్తారు. ఓకే, మీ ఆయన వస్తే నీకు సొల్యూషన్ చెప్తాడు, మాకెందుకు చెప్తాడు? చూసే ఎలా మాట్లాడుతున్నారు అసలు? ఈ రోజు పిల్లల మనం తేలిపోద్ది. తేలిపోవడం కాదు, వాళ్ళ పాము పోవాలంతే. నేను టీచర్ ఫస్ట్ టైం నుంచి. ఇదిగో ఎన్ని కాదు కానీ పేరెంట్స్ అన్నారు కదా, రెంట్ ఇచ్చండి వెళ్ళిపోతాం. దేనికిరా? పేరెంట్స్. సారీ అనుకోదండి సార్. ఈ రోజు పిల్లలు మనం తెలిపోద్ది. మీరు ఎలాంటి చూసుకుందాం. పేరెంట్స్ ఆ పిల్లల ఈ రోజే తేల్చుకుందాం. వెళ్ళండి. ఈ చిల్డ్రన్స్ డే రోజు ఎవరిది గెలుపు అనేది తెలుసుకుందామంటే లెట్స్ వెల్కమ్ యాంకర్. నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బ్రేకే ఇంకా బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. ఆన్ ద వే లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వే నో పాడుకుందాం థియేటర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు లిటిల్ హార్ట్. హాయ్ పిల్లలు. హాయ్ పేరెంట్స్. నీకు విషయం తెలుసా? ఏంటి? నీలో ఒక చందమా ఉంది. నీకు విషయం తెలుసా? మీ ఆవిడ ఎక్కడే ఉంది, ఇదిగో అక్కడ. ఏంటి ఇంతకి ప్రాబ్లం మీద ఉందన్నారు? ప్రాబ్లం ఏం లేదు బ్రదరు. ఏం లేదా, అయితే కూర్చో. పిల్లలు గొప్ప, నీకు ఇస్తా, నీకు ఉంది. పిల్లల గొప్ప, పేరెంట్స్ గొప్ప అనే టాపిక్ మీద నడుస్తుంది ఇక్కడ గొడవ. మీరు తేల్చడం కోసం వచ్చారు, అందుకే అడిగి. మరి నీ పిల్లలు అక్కడ? ఇదిగో ఆవిడెక్కడ? మా ఆవిడ అదిగో. ఎలా పిలుస్తున్నారు? మా ఆవిడ మా అబ్బాయి. మమ్మీ అని పిలవరా?
జనరల్ గా ఫ్యామిలీస్ లో భర్తలు పొదుపుగా ఉంటారు, మీ భార్య కొంచెం పొదుపు ఎక్కువ అనుకో. నువ్వు చాలా పొదుపు ఎక్కువ, అందుకే ఇంత పొదుపు అయిన కొడుకును కన్నావు. మా రెండో అబ్బాయి వచ్చాడు. మమ్మీ ఎక్కడరా? మరి అమ్మ ఏంటి ఇంకో మమ్మీయా? మనకు మొత్తం మూడు. ఏమే ఇలా పిల్లాడు బయట తిరుగుతుంటే చూసుకోగలరు కదా. డాడీ చూసావా మూడో అబ్బాయి. మమ్మీ రారా, మీ మమ్మీని వెళ్ళు. మమ్మీ రా మమ్మీ. రావారు ఆది చూడండి, ముగ్గురు పిల్లలు, మీరు ఉన్నారు, ఇద్దరు తాపేశారు. ఎక్కడండి బాబు ఆవిడ తప్పుగా అర్థం చేసుకున్నాం ఒకటే. ఆది గారికి ఆ పిల్లల తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకోవడం సరిపోతుంది, మా పిల్లలు మాత్రం పట్టించుకోవటం లేదు. ఈవిడెవరు? మీరు రెండో ఆవిడ? ఇవన్నీ కాదు, నువ్వు ఫైనల్ గా చెప్పు, పిల్లలే గొప్ప కదా? పిల్లలే గొప్ప కాదు, అసలు నువ్వు ఇక్కడ రావడానికి ముందు మా ఆయన వస్తారు, అన్నిటికీ సొల్యూషన్ చెప్తారు అని నీ గురించి పెద్దగా చెప్తుంటే ఇదేనా నువ్వు చెప్పేది అందరికి? ఇదేంటి షో నువ్వు కంట్రోల్ చేస్తావు అనుకుంటే ఆమె నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీకు ముందు తీసుకొచ్చే ముందు చెప్పానా ఇక్కడ డామినేషన్ వద్దని? ఇక్కడ నేను యాంకర్, నువ్వు కంటెస్టెంట్. కానీ నువ్వు యాంకర్ కంటెస్టెంట్. ఈవిడెవరు? ఎందుకు వచ్చింది ఈవిడ? డ్రెస్ వేసుకొచ్చింది కదా. ఆవిడ కూడా యాంకరేనా? యాంకర్. అయితే ఎపిసోడ్ అయ్యే లోపు నీది యాంకరింగ్ అని తెలుస్తుంది మాకు. సామరస్యంగా మనకు ఒప్పందానికి వద్దాం. పిల్లలు గొప్ప పెద్దవాళ్ళు గొప్ప అనేది మనం తేల్చాలంటే ఇద్దరికి కాంపిటీషన్ పెట్టుకుందాం. ఆ కాంపిటీషన్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్ప. ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేయడానికి మనకి ఎలాగో జడ్జెస్ కావాలి, సో వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్. It's a family party. It's a family party. It's a family party. చిన్న పిల్లలతో ప్రోగ్రామ్ రెండు వాళ్ళని పిలుచుకొచ్చారు. ఆ అన్నపూర్ణమ్మ గారు, ఆమెని. అదిరిపోలా. మొత్తానికి మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. తల పగిలిపోయే ప్రాబ్లం నడుస్తుంది ఇక్కడ. మీరు డాక్టర్ కదండి, మీకెందుకు తల పగిలిపోతుంది? ఇప్పుడు అక్కడ డాక్టర్ కాదండి, యాంకర్. ఇటు పిల్లలు ఉన్నారమ్మా, అటు పేరెంట్స్ ఉన్నారు. మేం గొప్ప అంటే మేం గొప్ప అని కొట్టేసుకుంటున్నారు. వీళ్ళకి పంచాయతీ చేయాలి. పంచాయతీ ఎందుకు చేయం? అయినా వీళ్ళు ఎదిగే వాళ్ళు, వీళ్ళే గొప్ప. ఏంటో ఆది వాళ్ళు ఒకడున్నాడు నిద్రపోతున్నాడు. రే అమ్మా తెలీదా? ఆది వాళ్ళ అబ్బాయి వీడు. చూసావా, ఆదికి పిల్లాడంటే బోరే పగిలిపోయింది. పిల్లాడు కాదమ్మా, పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలందరికీ స్కూల్లో టీచరు ఆది. మేము టీచర్స్ అమ్మా. ఎవరెవరో కొంచెం ఇటు వస్తే చూస్తాగా, పైనుంచి కింద దాకా. ఏమే మీరే ఇలా బట్టలు వేసుకుని వస్తే ఆ పిల్లల తల్లిదండ్రుల మాట వింటారంటే? కాదయ్యా, అది వీళ్ళు ఈ బట్టలు వేసుకున్నారు, నువ్వు కూడా చిన్న నిక్కర వేసుకుని రావాల్సింది. వాళ్ళు వేసుకొచ్చింది ఆ డ్రెస్సులు నా కోసం, పిల్లల కోసం కాదు. ఈయన మా ఆయనకి ముగ్గురు. నాకు ఇలా ఉంటేనే పాఠాలు చెప్పబుద్ధి అయింది, లేకపోతే రావు. ఒకటి చెప్పనా? చెప్పు. 1 2 3 5 చెప్పచ్చు. ఇంకెళ్ళి కూర్చో. ఇదంతా కాదు, పిల్లల పెద్దలా తెలియాలంటే మనం కొన్ని టాస్క్లు పెడదాం. ఎవరు పర్ఫార్మ్ బాగా చేస్తే వాళ్ళు గొప్ప. ఓకే అమ్మా, ప్లీజ్. మరి పేరెంట్స్ కి పిల్లలకి మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి పిల్లలు వస్తున్నారు డాన్స్ చేయడానికి. ఓకే, పిల్లల వైపు నుంచి బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ బిగిన్. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా డాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు, సోకే మోని రతిరు పట్టని తిన్ మారా. డీజే టిల్లు బట్టు బట్టు, డీజే టిల్లు బట్టు, ఎస్తర పెంచి బట్టు, ఆసులు
సీసా పూరితో సల్సా రాత్రిరంతా జల్సా खोल के कार लो बैठ के गेर डाल के तुझका पोता निन्नु है बन के आसमान मीद के ताड़ू फेंक के मब्बू तोड़ के मोर तेरा बट्टू बिल्ल के అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా సూపర్ ఆల్ ద లిటిల్ హార్ట్ లవ్లీ పర్ఫార్మెన్స్. జడ్జెస్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. అన్నపూర్ణమ్మ గారు. అస్సలు చెప్పడానికి మాటలేవి. మణిగంట పైకి రా నువ్వు. నాకైతే ఇంత చిన్నపిల్లనైతే మణిగంట దగ్గర డాన్స్ నేర్చుకుని ఇలా ఆడుదును కదా అనుకున్నా. చాలా చాలా బాగుంది. మీ అందరూ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలల్లా. థ్యాంక్ యూ అమ్మా. ఆమెని గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. వీడిని కాళ్ళ మీద ఎక్కించుకుని మణికంఠ చేశాడు కదా. అవును. ఆ స్టెప్ ఆది అండ్ రామ్ ప్రసాద్ గారు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని నా కోరిక. ఒకసారి మీరు చేయండి. నువ్వు కూర్చోరా? కాదే నేను నించోలయ్యా బాబు. కాదులే గాని నేను ఒక తీర్పు చెప్తా. మీరు కూర్చుంటారే మణిగంట నిలబెట్టుకుని చేసుకోండి, బాగుంటది. మణిగంట అని కాదు, మేము కూడా ఆ పాపనే నిలబెట్టి చేస్తాం. రారా ఇప్పుడు చూడు ఎలా వస్తుందో. కాదేనా తప్పకుండా ఎక్కుతావా మరి స్టెప్ సూపర్ గా వస్తుంది. నువ్వు కరువులో ఉన్నావేగో, నేను అంత కరువులో లేను, అది ప్రాబ్లం. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా సూపర్ సూపర్. అద్భుతంగా చేశాడు. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు ఏం చేయాలి? ఇంకొక స్టెప్ ఉంది కదా, ఎత్తుకుని ఒకసారి చూపించి మళ్ళీ అది. ఆడెక్కుతున్నాడు ఇప్పుడు ఆమె. రెడీ. మా పిల్లలకు ఒక కోరిక ఉందంట, వాళ్ళే చెప్తారంట. आसमान मीद के ताड़ू फेंक के मब्बू तोड़ के मोर तेरा बट्टू बिल्ल के లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా ఇదే స్టెప్ మా పేరెంట్స్ కూడా వాళ్ళు వేయాలి, ఆంటీలు వేయాలి. బాబు ఈ సైడ్ మేము ఏ స్టెప్ వేస్తే మీరు ఆ స్టెప్ వేయాలి. ఆ ప్రతి స్టెప్ ఆది వేసి చూపించాలి మాకు. రెడీ. చూస్తారండి మీరు గుర్తండి. చాలా ఈజీ. రెడీ స్టార్ట్. అచ్చా
గారు ఊరు వెళ్ళారా? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ పర్ఫార్మెన్స్ మామూలు మనుషులు జడ్జ్ చేయలేరు కాబట్టి అమ్మా చెప్పండి. అసలు ఎవరెవరు వేసారో కనపడిందా మీకు? అది చివరున్నావిట్రా. చివరున్నానని తెలిసింది, అలా అయితే ఓకే. బాగా చేశారు హరిత. ఆ కాలానికి వెళ్ళిపోయావు అమ్మాయి. సూపర్ సూపర్. ఈ ఛాలెంజ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పీక్స్, గెలిచింది మాత్రం పేరెంట్స్. సో మరి పేరెంట్స్ కి పిల్లలకి మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఆది గారు టాస్క్ ఏమిద్దాం? టాస్క్ ఏమి లేదు, చాలా చిన్న వర్కే. మా సైడ్ పిల్లలు ఉన్నారు కదా, ఒక 3 పిల్లల్ని పంపిస్తాం. వాళ్ళ సైడ్ నుంచి ఒక 3 పేరెంట్స్ అని రమ్మను. ఆ 3 పిల్లల్ని విత్ ఇన్ టైమ్ లో నిద్రపుచ్చేలా చేయాలి, అంతే. పడుకోబెట్టాం అంతే. మీరు జో కొడతారో కథలు చెప్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. 3 పిల్లలు పడుకోవాలంతే. పేరెంట్స్ గా 3 పేరెంట్స్ కావాలి. మంజుల, నటకుమారి గారు, రాఘవ్ గారు, నవీన గారు. ఈ టాస్క్ ఆడడానికి ఇటువైపు నుంచి పేరెంట్స్, ఇటువైపు నుంచి పిల్లలు రెడీగా ఉన్నారు. లెట్స్ బిగిన్ ద టాస్క్. బంగారం ఇదిగో నువ్వు మరీ మొహం అంత దగ్గరగా పెట్టు, నిద్రలోకి పోవాలి, కోమాలోకి కాదు. నువ్వు ఆమె తిన్నావు కదా, చక్కగా నిద్ర వస్తుంది కదా నీకు, పడుకుంటావా? మా వాడు నిద్రపోతే చాలు, చెట్టు అంతా నిద్రపోయేలా ఉన్నారు చూడు. మంచిగా పడుకోవాలి. పడుకోలేదనుకో నీకు 4 తగిలిస్తాను, సరేనా? నువ్వు పాట పాడరా, నీకు వచ్చుగా అటు అమలాపురం. సరే, నీకు నచ్చిన పాట ఒకటి పాడు. నేను పాడినా? గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో తిరిగాను నిన్ను నిద్రపుచ్చడానికి రా. ఇలాంటివి పాడితే మీ ఆయన నిద్రపోతాడు, వాడు ఎందుకు నిద్రపోతాడు? నా వల్ల కాదు నిన్ను నిద్రపుచ్చడం. నీకు నమస్కారం. ఏ ఓడిపోయారు, ఒకరు ఓడిపోయారా? ఇదిగో ఇప్పుడు నువ్వు పడుకోబెట్టలేదు కదా, ఇప్పుడు ఈ పిల్లని మేము పడుకోబెడతాం. చూస్తాం. ఒక కథ చెప్తా, పడుకోవాలి, ఓకేనా? అనగనగనగనగా ఒక నట్టకుమారంట. ఆవిడ ఒక రోజు వేటకెళ్ళిందంట. వేటకెళ్ళి 7 పందికొక్కులు తెచ్చిందంట. తీరా చూస్తే ఆవిడతో కలిపి మొత్తం 8 పందికొక్కులంట. ఏంట్రా అప్పుడే గురకలు పెడతానా? ఇలా నిద్రపుచ్చాలి. పడుకోబెట్టమంటే అలా కాదు. ఇప్పుడు చూడండి, పడుకోబెడతాను. నువ్వు పడుకోబెట్టడానికి వచ్చావా, గొడవ పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు టాస్క్ కిందగా పడుకో, కళ్ళు మూసుకుని పడుకో. పడుకోవాలా? పడుకోనా మరి? పడుకోనా? పడుకోవాలంటే ఇలా పడుకోవడం కదా బాబు, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకోవాలి. అవునా? మరి ఎంత వైలెంట్ గా పడుకుంటాడు అనుకోలేదు నేను. వాడు పైన పడగానే రాకెట్ రాఘవాలో ముందున్న రాకెట్ వెనక్కి వెళ్ళిపోయింది. రాఘవ్ గారు, నేను పడుకోబెట్టిన మీ అబ్బాయిని చిటికలో. ఆడి గురించి మీకు తెలియదు అసలు. ఇప్పుడు మనం హిస్టరీలో ఫస్ట్ లెసన్ కి వస్తున్నాం. అశోకుడు మొక్కలు ఎందుకు నాటాడు, ఎక్కడ నాటాడు, ఎలా టీచర్ నన్ను కూడా మా మీ వాడొద్దు, మేము వేరే వాడిని ఇస్తాం, వాడిని పడుకోబెట్టు. ఆగ ఒక్క నిమిషం, నువ్వేనరా మురారి, నేను విట్రారా. వీడు ఏం చెప్పకుండా నావలు ఇచ్చేస్తున్నాడు వీడు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా కాసేపు పడుకోబెట్టమన్నారు, జీవితాంతం కాదు. ఇప్పుడు చూడండి మా ఆవిడ ఎలా పడుకోబెడతాడు. రిత్విక యాక్టింగ్ చేయడం ఇష్టమేనా? ఇష్టమే. కోపం వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చూపించుద్దాం. యాక్చువల్లీ యాక్టింగ్ లో మనకి ఏడుపు రాకపోయినా మనం ఏడవాలి, నవ్వు రాకపోయినా నవ్వాలి. సో అలానే మనకి నిద్ర రాకపోయినా నిద్రపోవాలన్నమాట. ఇప్పుడు ఎలా నిద్రపోతావో నాకు చూపించాలి నువ్వు. అమ్మ నాకు నిద్ర రావట్లే. పిల్లలందరినీ పడుకోబెట్టడానికి మా సైడ్ నుంచి ఒకే ఒక్కడిని పంపిస్తున్నాను. వాడి దెబ్బకి అందరూ పడుకుంటారు. దుర్గారావు లేగరా. పిల్లల్ని నిద్రపరచడానికి ఒక ఆర్ట్. గొంతు మారుతుందేంటి? దుర్గారావు గారు, పిల్లల్ని నిద్రపుచ్చాలంటే ఏం ఆర్ట్ అండి అది? ముందు పాపని తీసుకోవాలి. నీ దెబ్బకి ఆ పాప నిద్ర కాదు, నెల్లూరు పోద్దిక.
మీరు సెలెక్ట్ చేసుకున్న పాపలు కాదు, మేము ఏ పాప పంపిస్తే ఆ పాప నిద్రపోచ్చాలి. సరే ఈ బాబు నిద్రపోచ్చు. నిద్రపోవమ్మా. నువ్వు ఆపురా, నేను పడుకుంటాను కావాలంటే. స్కూల్లోకి వెళ్ళావుగా, మార్కులు ఎన్ని వచ్చినాయి? అమ్మా అలా అయితే ఎంతసేపు అయినా పడుకుంటాడు వాడి సంగతి నీకు తెలియదు. ఇలా అయితే నేను పడుకుంటా. అలా అయితే మేము పడుకుంటాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నిన్ను పడుకోబెట్టేది సిరి కాదు కానీ ఇంకొక మనిషి ఉన్నారు మా టీమ్ లోని. ఎవరు? బంగారం. బంగారం నాకన్నా బెటర్ దుర్గారావు, నీకు బంగారం. బంగారం ఆదిని ఎలా పడుకోబెడతావు నీ ఇష్టం, పడుకోబెట్టు. నాన్న బుజ్జికొండ అద్భుతంగా చేశాడు. ఒకటి చెప్పనా? ఏ వద్దు నాకేం చెప్పొద్దు నువ్వు. అరే నాన్న బొజ్జోడన్నా, బొజ్జుకొండన్నా, బంగారు కొండ. చి పోరా, చి పోరా. ఒకటి చెప్పనా? చెప్పు. ఒకటైనా. మీ ఇద్దరు నువ్వు ఆవిడకి చెప్పు, ఆవిడ నీకు చెప్పిద్ది. బిర్యానీ చేయను కన్ను తిని తినకపో, కన్ను నిద్రపోవాలి ఇప్పుడు. ఏమైందిరా నీకు? ఏమైందిరా నీకు? నువ్వు అరే మీ ఇద్దరికి ఒక టీం ఇస్తా. దుర్గం చెరువు దుర్గారావు, బలగంపేట బంగారం అని మీ ఇద్దరు చేసుకోండి, ఓకేనా? మమ్మల్ని కదిలీకుండా. ఒకటి చెప్పనా? ఒకటి చెప్పనా? మీ ఇద్దరికి పేమెంట్ లేదు. రెండు చెప్పనా? పిల్లలు మీరు గెలిచారు. జోక్స్ అపార్ట్, పేరెంట్స్ మీరు మామూలుగా ఇంట్లో ఎలా పడుకోబెడతారు? ఏం టెక్నిక్ వాడి పడుకోబెడుతుంటారు పిల్లల్ని? నేనైతే టెక్నిక్స్ అక్కర్లేదు, లుక్ చాలు. జస్ట్ కన్ను ఎర్ర చేస్తే చాలా. 1 2 తర్వాత 3 మా ఇంట్లో ఎప్పటికీ రాదు. ఇంకొక 2 2.5. ఆ పాడు పడుకునేదాకా 3 రాదు. మీరు ఎలా పడుకోబెడతారు? 3 సార్లు చెప్తా, వినకపోతే నేనే వెళ్ళి మీరు వెళ్ళి పడుకుంటారు. నిరుపమ్ గారు మరి మీ ఇంట్లో ఎలా పడుకోబెడతారు? మా ఇంట్లో తెలిసిపోయింది కదా, ఇప్పుడు మంజు అలాగే ఇక్కడ పడుకోబెట్టలేకపోయింది కాబట్టి ఇంట్లో ఎలాగో నేనే పడుకోబెడతా అన్న విషయం అది ఇండైరెక్ట్ గా. ఓకే మైక్ కట్ చేయి. ఓకే మైక్ కట్ చేయి. ఆవిడ అడగండి అన్నపూర్ణమ్మ గారు, ఒక 4 తరాలను నిద్రపుచ్చుంటది ఈ పాటికి. చూసారు కదా ఇప్పటి వరకు పిల్లలకి పేరెంట్స్ మధ్య పోటీ చాలా సూపర్ గా జరిగింది. ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఒక గెటప్ తో డిఫరెంట్ గా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏ పిల్లలు రండి. ఏంటండి మీకు తాళ్ళు చేతిలోకి రావట్లేదేంటి? జిగిరైపోయిందయ్యా, అందుకే తాళ్ళు వాడుతున్నాను. ఓ అవునా? అవును, 2 కూడా. కాదండి, మీరు ఎప్పుడైనా బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకేటప్పుడు పాయింట్ ఎప్పుడైనా చిరిగిందా? లేదండి, దూకేటప్పుడు ఫ్యాంటరీస్ దూకేస్తుండు. ఇట్రా ఇట్రా సార్, ఈ డ్రెస్ చూస్తే సూపర్ మ్యాన్ డ్రెస్ లో ఉంది. పైన డ్రైవర్ అయితే సూపర్ మ్యాన్ గా. బేసిక్గా నేను సూపర్ మ్యాన్ అయ్యా. డ్రైవర్ చిరిగిపోయింది, స్పైడర్ మ్యాన్ అయిపోయింది. మీరు పాకుతారు కదా, పాకట్లేదేంటి? జిగురు అయిపోయిందయ్యా, మన దూకి కింద పడిపోయింది, నడువుని పట్టేసింది, జిగురంతా అయిపోయింది. జిగురు అయిపోయిందని ఎన్నిసార్లు చెప్పక్కర్లేదండి, తెలుస్తుంది. బేసిక్ చదువుకోవాలన్నా మీరు ఫస్ట్ యోగా చేస్తే చదువు బాగా వస్తుంది, ఓకేనా? రండి ఫస్ట్ యోగా చేయని చెప్తాను. కాదండి, మీ చేతుల్లో చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కదా, అవి కనిపించట్లేదు. ఇలా అడిగాడు ఒకడు, ఆయన గుచ్చేసాను. యోగా చేయండి ఫస్ట్. యోగా చేసేటప్పుడు ఏంటంటే ఇలా పట్టుకోవాలి చేతులు, గట్టిగా ఇలా లోపలికి బ్రీతింగ్ లాగండి. గట్టిగా పీల్చి వెనక నుండి వదిలేయమంటారా? ఎవరయ్యా నువ్వు? యోగా చూస్తే చాలా పెద్దది, పడిపోయింది మీది. అరే నరేష్ గా, ఆ రాఘవ గారి దగ్గర ఉంది, నువ్వు కూడా ఒకటి కొనుక్కోరు. అది
జోకర్ గెటప్ తీసుకొచ్చారంటే మీరు జోకర్ బొమ్మ కొనమన్నా కొండు గెటప్ వేసుకొని వచ్చాడు. మొన్న గాడిద బొమ్మ కొనమన్నా మరి గాడిద గెటప్ వేసుకొని వచ్చాడా? కాదు, ముందు నుంచి అలానే ఉంటాడు. సర్లే గానీ ఏంటి ముక్కు కెర్రగా ఉందేంటి? మొన్న ఎలుకలు కరికేసాయి. అలా చెప్తావేంట్రా నువ్వు? సరే నేనే చెప్తా. అమ్మా ఆగు, అదే కరెక్ట్, అదే కరెక్ట్. కుర్చీలో కూర్చోండి, ఇలా కూర్చోండి కదా, కింగ్ లా కూర్చోవాలి. కింగ్ లా కూర్చోవాలా? ఎలా? నేను చెప్తా. ఇక ఇక్కడ కుర్చీ కనబడిందంటే ఇలాగొచ్చి ఇప్పుడు మెడిటేషన్ ఎలా చేయాలి తెలుసు పిల్లలు? ఇలా పెట్టి ఒక్కసారి మీ పిల్లోడు ఉన్నాడు, ఇంకా పిల్ల చేష్టలు ఏంటండి మీ? ఐ హేట్ దిస్. ఐ లవ్ దిస్. ఓన్లీ అది ఒకటే పెద్ద అవుద్ది, అన్ని అవ్వు. పిల్లలు ఒక్కసారి గట్టిగా ఎలా పెట్టి ఎక్కడి నుంచి చెప్తున్నారండి ఇవన్నీ? పిల్లలు ఇలా రండి. అరే ఇట్రా, నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్. ఇట్రా పిల్లలు, మీకు బాగా చదువుకోవాలంటే మెడిటేషన్ చేయాలి, ఓకేనా? గట్టిగా బ్రీతింగ్ లాగండి లోపలికి. ఒరే కోతి అన్నా అనుకున్నాను రా నిన్ను, కానీ అనలేను నేను. గట్టిగా ఇలా పట్టుకుని నేను లైఫ్ లో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఒకటి నా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు, 2 జిప్ ఫెయిల్ అయినప్పుడు. పిల్లలు, మీ అమ్మా నాన్న చెప్పారు మీకు బాగా చదువుకోవాలంటే మెడిటేషన్ చేయాలి. కళ్ళు మూసుకోండి, చేతులు పెట్టండి, గట్టిగా బ్రీతింగ్ లాగండి లోపలికి. ఒరే కోతి, ఏం మనిషి కూడా నువ్వు? కోతి రే. ఆ తాడు వాళ్ళకి మీ అంట కూడా పడాలి కదా. చాలా బాగా చేశారు. మీ స్కిట్ ఎలా ఉందో జడ్జెస్ అడిగి తెలుసుకుందామని గారు. ఆ స్కిట్ ఏమో నాకు తెలియదు కానీ నేనైతే నవ్వుతూనే ఉన్నాను. అసలు మీ గెటప్ చాలా బాగుంది రాఘవ్ గారు. నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు మీరని, నిజంగా జోకర్ లాగే ఉన్నారు, చాలా బాగుంది. అలాగే ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. మీరు అసలు జోకర్ స్పైడర్ మ్యాన్ లా కనిపించారు నాకు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా. అసలు స్పైడర్ మ్యాన్ అంటే పిచ్చి పిల్లలకి, మీలాంటి ఇంకా స్పైడర్ మ్యాన్ చూస్తే ఇంకా పిచ్చి. నిజంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఎపిసోడ్. ఈ స్కిట్ మాత్రం చాలా బాగుంది. స్పైడర్ మ్యాన్ కళ్ళని ఎత్తుకెక్కాయి. అన్నపూర్ణమ్మ గారు, ప్రసాద్ ఏంటది నువ్వు చేసింది? మెడిటేషన్. మెడిటేషన్ మెడిటేషన్. అది బాగుంది. స్కిట్ ఎలా ఉందో రామ్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. చెప్పు రామ్ ప్రసాద్. ఆమెని గారు అన్నారు కదా గెటప్ లో గుర్తుపట్టలేదని. నేనైతే ఎప్పుడైతే మీరు కామెడీ చేయలేదు అప్పుడే గుర్తుపెట్టాను మీ ఇద్దరేనది. ఇంకా నరేష్ గడ్ అయితే ఆడు తెలిసిపోయింది, ఆడు ప్రూవ్ చేసుకున్నాడు నా వల్ల కాదు అని. నేను కామెడీ చేయలేనని పక్కా ప్రూవ్ చేసుకున్నారా నరేష్? సూపర్ అన్నది. ప్రసాద్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సునీతని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. యాక్చువల్లీ అయితే స్పైడర్ మ్యాన్ వస్తే పిల్లలందరూ క్లాప్స్ కొడతారు కదా, ఈ స్పైడర్ మ్యాన్ చూస్తే చిత కొట్టాలనిపించింది నాకు ఫస్ట్ టైం. ఎలా చేసాడు? బాగా చేసాడా? అసలు బాగా చేయలేదన్న. ఓన్లీ బేసిక్ ఇప్పుడు చెడ్డ పేరు నాకుంది, ఇప్పుడు నీకు వచ్చేది. లేదు, చాలా బాగా చేశారు, నాకు హ్యాపీ అనిపించింది. పిల్లల టీం నుంచి స్కిట్ ఎలా ఉందో ఆది గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ అన్న వచ్చినప్పుడు ఎక్కడో చిన్న కామెడీ తగ్గుతుంది అన్నప్పుడు నరేష్ గారు వెళ్ళాడు. వాడు వెళ్ళా కంప్లీట్ గా అసలు కంప్లీట్ గా పోయింది. కానీ రాఘవ గారు వచ్చాక లేచింది. రాఘవ గారు రాగానే లేచిందేంట బోరా. నరేష్ గారు కూడా సీరియస్ గా, వాడు ఒక్కరు లేకపోయి ఉంటే వాళ్ళిద్దరిది ఇంకా చాలా బాగుంది. సీరియస్. పిల్లలు, మరి గెటప్స్ మీకు ఎలా అనిపించినాయి? రాఘవ్ గారితో పిల్లలందరూ 1 నిమిషం ఆడుకుంటారంట, నచ్చిందంట గెటప్. రండి. సూపర్.
రాఘవ్ గారు, ప్రసాద్ గారు, థ్యాంక్స్ అ లాట్. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడంలో మీ తర్వాత ఎవరైనా థ్యాంక్స్ అ లాట్. అద్భుతంగా పేరెంట్స్ కి పిల్లలకి మధ్య జరుగుతున్న ఈ పోటీలో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు ఎట్ సైడ్ నుంచి రాబోతున్నారు? మా సైడ్ నుంచి మా పిల్లలందరూ వచ్చి డాన్స్ చేస్తారు. మా సైడ్ నుంచి నేను వస్తాను ముందు. హలో, మా సైడ్ నుంచి మా పిల్లలు వస్తారు, మీ సైడ్ నుంచి మీరు రండి. పిల్లలు పేరెంట్స్ కలిపి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారన్నమాట. ఓకే, లెట్స్ వెల్కమ్ దెం. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే ఫ్రూటులని గోపాలుడే సుటు వేసే భూపాలుడే వీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిన కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలం వేస్తాడే మాయలోడు వీడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే Chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. ఆకాశం నన్ను నిక్కర పుచ్చాలి చాబిల్లి తన వెన్నెల కోనను నిద్ర లేపి తెగ అల్లరి చేయాలి ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటిని పంచాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్ర పుచ్చాలి చాబిల్లి తన వెన్నెల కోనను నిద్ర లేపి రేయంతా తెగ అల్లరి చేయాలి Chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum.
ఒకసారి ఇలా అబ్బాయితో? ఇంట్లో సాధారణ నాకు ఆడ అవకాశం ఇవ్వడండి, డాన్స్ ఆడేస్తాడు. నేను డాన్స్ చేసిన నా దగ్గర తప్పులు ఎత్తుకుతుంటాడు, అక్కడే నాకు కాలుతుంటది. వాడితో కంటే కూడా ఇండివిజువల్ గా డాన్స్ చేయడానికి ట్రై సరే, మీ చేస్తాను. ఇద్దరు ఎవరు బాగా చేస్తా అనుకుంటున్నారు? ఇద్దరం కలిసి బాగా చేసామండి. ఎవరు ఒకరే? అలాగంటే నా సపోర్ట్ లేకుండా సరే, ఆడితే మీరు వాడి సపోర్ట్ చెప్పట్లేదు. లేకుండా నాన్న నువ్వు చెప్పరా, ఎవరు బాగా చేశారు ఇద్దరులో? నేనే బాగా చేశా. అది అందుకే చెప్పమన్నా, మిమ్మల్ని అడిగా ఫస్ట్ నేను. ఎనీవేస్, ఒకరొకరు అట్లేం లేదులే కానీ ఇద్దరు సూపర్ సింక్ లో చాలా బాగా చేశారు. నటుకుమారి గారు, మీ ఇద్దరు ఎవరు బాగా చేశారు? ఫస్ట్ టైం నా కూతురు ఇలాగ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బిడ్డతో తలుపు చేయడం అనేది ఈ అవకాశం నాకు నిజంగా ఫస్ట్ టైం నాకు రావడం. థ్యాంక్ యూ సిరితల్లి, బాగా చేసావు. హాయ్ సహృద, హాయ్ కృతిక, మీరిద్దరు కూడా చాలా బాగా చేశారా? థ్యాంక్ యూ. కమింగ్ టు ఎనర్జెటిక్ సిస్టర్స్, మీరిద్దరు కూడా చాలా బాగా ఎనర్జీగా చేశారు తెలుసా? థ్యాంక్ యూ. ఇప్పుడు చేసిన సాంగ్ ఎవరైనా కాల్ చేసి మాట్లాడడం అలా జరిగిందా? కాల్ చేసి మాట్లాడడం జరగలేదు, కానీ మేము బృందావనం సాంగ్ వేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి చాలా బాగా వేశారని మెసేజ్ పెట్టారు. ఎవరు? అనుపమ పరమేశ్వర మ్యామ్. ఓ కంగ్రాచులేషన్స్, సూపర్. మరి పేరెంట్ ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? పిల్లల్ని చూస్తేనే ముచ్చటగా ఉంటుంది. అది వాళ్ళు పర్ఫార్మ్ చేస్తే చాలా క్యూట్ గా ఉన్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నటుకుమారి గారు, థ్యాంక్ యూ రాఘవ్ గారు. నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం, బాయ్. పిల్లలు వర్సెస్ పేరెంట్స్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? నెక్స్ట్ మా సైడ్ నుంచి సింగర్స్ రాబోతున్నారు. చిన్నపిల్లల పెద్దవాళ్ళు? చిన్నపిల్లలే. లెట్స్ వెల్కమ్ ద లిటిల్ సింగర్స్. చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పగా చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే నవరత్నమయనే. ఇరటిని నట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిటివే. ముత్తెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావ, నా బలిశాలి మావ, నా మెల్లోని నల్ల కుసల్లమని పూసవే. నా సుడిగాలి మావ, ఎసింత నన్నట్ట పోని పోని అవ్వ కుసింత పంజయ్యని అవ్వు. ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాము శ్రీయవు. గాలి కోగిలుగా చుట్టుముట్టేసి ఉంటావు, పిరడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు, నీకు నాకు దిష్టి తీయగా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే, నా సామే. నేను సామి సామి అంటే నా పెనివిటి లెక్క సక్కంగుందిరా సామే, నా సామే. నీ వెనకే అడిగేస్తాంటే, నీ వెనకే అడిగేస్తాంటే ఎక్కన గుడి ఎక్కినట్టుందిరా సామే. నీ పక్కన కూసుంటేనే పరమేశ్వరుడు దక్కినట్టుందిరా సామే. నువ్వు వెళ్ళే దారి సుత్తా ఉంటే ఎరిగిండి నట్టుందిరా సామే, నా సామే, నా సామే. రారా సామే, బంగారు సామే, మిసల సామే, రషల సామే, నా సామే. రారా సామే, బంగారు సామే, మిసల సామే, రషల సామే. నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది. కోట్ వచ్చే నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కువంటే కబరికే వద్దంటుంది. నువ్వు నాతో రెడీకి వస్తే రెడ్
on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం డేట్. 2020 లాగా ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది. వరల్డ్ కప్ కొట్టినట్టు నీకు సెక్కిచ్చింది. బస్సు లారీ కారు ఇక వాటిని సైడ్కి నెట్టు. మన పైకి సూపర్ క్యూట్ 2 చక్రాలున్న ఫ్లైట్. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం డేట్. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం డేట్. హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్లో ఆగుదాం. ఓ కుల్ఫీ పైనే సెల్ఫీ తీసుకుందాం. టుమారో నెలనట్టుగా టుడే మనం తిరుగుదాం. వన్ డేలోనే వాడ చుట్టేద్దాం. మిడ్నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదాం. మరి హెల్మెట్ నెత్తిన పెట్టే కోత హెడ్ వెయిట్తోనే పోదాం. ఇటు మీద జారబడి చిన్ని చిన్ని అసలు తీర్చుకుందాం. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం డేట్. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం డేట్. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం డేట్. సామే రర సామే బంగారు సామే మీసల సామే రోషల సామే నా సామే రర సామే బంగారు సామే మీసల సామే రోషల సామే. ఆసమ్ పర్ఫార్మెన్స్ అసలు. వీళ్ళిద్దరూ ఒక రకంగా పాడితే ఇంకా మా పిల్లలందరూ డాన్స్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది నీకు? డాన్స్ చేసావు కదా, నీకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? సరే కానీ మరి నాకు నువ్వు అంటే ఇష్టం, నన్ను ఏమైనా ప్రపోజ్ చేస్తావా? ఏంట్రా అరిచావు? ప్రపోజ్ చేస్తావా అని అడుగుతున్నా. ఓకే ఓకే. నీకు కిస్ చేయడం కోసం డాన్స్ చేసినట్టున్నాడు ఇప్పుడు వరకు. నా కోసం చేసావా డాన్స్ నువ్వు? ఏ అరే నీ ఎనర్జీ నేను మ్యాచ్ చేయడం చాలా కష్టం, కానీ నువ్వు వెళ్ళి కూర్చోరా, నా వల్ల కాదురా బాబోయ్. పిల్లల పర్ఫార్మెన్స్ ఎలాగుందో ఆదిని అడిగేద్దాం. నాకు తెలిసి ఈ రోజు లిటిల్ హార్ట్స్ అనే ప్రోగ్రామ్ కి ఇదే హైలైట్. నాకు తెలిసి టోటల్ వాళ్ళకి సంబంధించిన అసలైన చిల్డ్రన్స్ డే వాళ్ళు జరిపేసుకున్నారు ఈ పాటలతో, వాళ్ళు ఈ డాన్సులతో వీళ్ళు. కానీ వీళ్ళందరిలో హైలైట్ మాత్రం వీడే ఈ రోజు. వాడు ఏ పాట వచ్చినా దాని రిజిస్టర్ మూమెంట్ వాడు గుర్తుంది, లిరిక్స్ కూడా గుర్తుంది, వాడు లిరిక్స్ కూడా పాడేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా అన్ని పాటలు మర్చిపోకుండా పాడడం అంటే మామూలు విషయం కాదు. మా అందరి మధ్యలోకి వచ్చి ఇలా పాడడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. హరితమ్మ ఎలా అనిపించింది? వండర్ఫుల్ వండర్ఫుల్. ఎనీ ఆర్ట్ ఫామ్ నేర్చుకుని కష్టపడితే వచ్చేస్తుంది, బట్ సింగింగ్ మాత్రం పైనుంచి ఒక ఆశీర్వాదం కావాలి డెఫినెట్ గా. ఆ బ్లెస్సింగ్స్ మీకున్నాయి. ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తూ మీరు కూడా మంచి ఉన్నత స్థానంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగ్రవాదులు నడిపిస్తారు అంత. ఫైనల్లీ జడ్జెస్, మా చిచ్చరు పిడుగుల పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హరిత చెప్పినట్టు ఆర్టిస్ట్ గా మనం ఏదైనా నేర్చుకుని రావచ్చు. పాటలు అనేది గాడ్ గిఫ్ట్, లేకపోతే రాదు. చాలా బాగా పాడారు బేబీస్, చాలా 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 బాగుంది. అన్నపూర్ణమ్మ గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా పాడారు. ఆ చిన్న పిల్లలు డాన్స్ బాగేశారు. అందరికంటే ఆది గోల ఇంకా బాగుంది.
అందరికంటే చిన్న పిల్లాడు ఎవరైనా ఉంటే అది అదే. వీళ్ళ మధ్యలో ఉంటే ఆటోమేటిక్ గా మేము అందరం గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కానీ ఈ పాటలు జరుగుతున్నంత సేపు పిల్లల గురించి ఆలోచిస్తూ ఒక అతను చాలా ఎమోషనల్ అయ్యాడు. అతను ఇక్కడే ఉన్నాడు. అతను నరేష్ గారు వాళ్ళ నాన్న. ఈ పాటలు జరుగుతున్నంత సేపు వాళ్ళ నరేష్ ఊహించుకొని ఆయన నరేష్ గారి గురించి ఒక 4 మాటలు చెప్పండి. వాడి పుట్టడం ఎలా అదృష్టం అదంతా. ఆగరా, ఆయన చెప్తాడు. ఆగరా. ఎవరు చూతా వాడు ఏం చేస్తాడు, వాడు ఏం చేయడు, చిన్నగా ఉన్నాడు అని చెప్పి చాలా ఎటకారం చేసింది మేడం. చాలా కష్టపడి ఇప్పుడు నేను సంవత్సరం నుంచి ఈయన ఎమ్మడే ఉంటాను మేడం. నేను వీడే పెద్దవాడా మీకు? ఈయన పెద్ద, చిన్న చదువుకుంటాను. 24 hours ఈయనతోనే ఉంటాను నేను. అందరూ ఒక 45 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత రెస్ట్ ఇస్తారు, కానీ నేను మా డాడీకి 35 years కి రెస్ట్ ఇచ్చాను. నిజం రా, నువ్వు గొప్ప కొడుకువి. లైఫ్ లో మా డాడీ పని అంటూ చేయకూడదని ఒక డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే నేను ఉన్నంత సేపు మా డాడీ ఎలాంటి కష్టపడకూడదు. అవును, ఆయనకి రోజు ఈ చూసే పిల్లలందరూ నేర్చుకోండి అబ్బా, నరేష్ లాగా కష్టపడి తల్లిదండ్రులను బాగా చూసుకోండి. తల్లిదండ్రులకి జాగ్రత్తగా నరేష్ లాగా కష్టపడి. దీనికి మాత్రం ఎటువంటి కష్టం రాని డాడీ నీకు. వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ప్రసాద్ అన్నకు బాగా తెలుసు. ఎలా ఉంటారు ఒకరికొకరు ఇదంతా. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ప్రసాద్ అన్నకు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు. నాన్న నరేష్కే కాదు, నాకు కూడా నాన్నే. నాన్నెందుకో వెనకపడ్డాడు జీవితంలో. కాదు, 2-3 ఆంటీలు వెనకాల. బేసిక్ గా నాన్నగారి గురించి చెప్పాలంటే టైం పోక తప్ప ఏముండదు. అసలు ఎలాగో బ్యాడ్ అయిపోయాడు కానీ చెప్పు. నాన్న మొన్న ఫేస్బుక్ లో ఏవో అప్లోడ్ చేయబోయి ఇంకేవో అప్లోడ్ చేశాను. ఇది అందరికీ తెలియాలి. ఒక్క నిమిషం. నాన్నగారికి ఎవరో కొన్ని వీడియోలు పంపించారు. అవి చూడబోయి వాటిని ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసాడు. అరే ఏంట్రా ఇది? నాన్నగారి సెట్ అంతా అందరి దగ్గర పరిగెత్తాడు. ఏమండి వెళ్ళిపోయినండి, ఏంటి చూడండి ఒకసారి. ఇవి ఎలా డిలీట్ చేయాలో చూడండి. ఈ లోపు ఒక 20 మంది దాకా చూస్తారు అవి. నరేష్ గారికి మెసేజ్లు, ఏంటి మీ నాన్నగారు ఇలా ఏంటి. నాన్నగారు గొప్పతనం ఇంకోటి చెప్పాలి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి 2000 చెల్లించిన గొప్ప వ్యక్తి. నాన్నగారు ఒక చోట నిలబడి సిగరెట్ తాగుతున్నారు. ఈ ప్లేస్ లో తాగకూడదని డైరెక్ట్ గా పోలీసుల నుంచి వచ్చిందనమాట. ఈయన పోలీసుల నుంచి పోలీసులు మీ నంబర్లు అడుగుతున్నారంటే ఏదన్నా గిఫ్ట్ ఏమన్నా ప్లాన్ చేశారేమో, మా ఓన్ నరేష్ కదా అని చెప్పి వాళ్ళకి నంబర్ ఇచ్చేసాడు. ఎంత 5000 వేసారా ఫైన్? 2000. ఈడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి 2000 పోతే పోయిన ఇలా అన్న వదిలే అంటున్నాడు, కానీ సిగరెట్లు వదిలేయమని చెప్పట్లే వాళ్ళ నాన్న. కాదా, అది వాడు చేయలేని పనులు వాళ్ళ నాన్న చేస్తే వాళ్ళ నాన్నలో వాడిని చూసుకుంటున్నాడు. వెళ్ళిపోయిన పరుదీస్తారు ఇంకా. ఈ రోజు లిటిల్ హార్ట్స్ ఎపిసోడ్ లో పవిత్ర అండ్ బంగారం కి వాళ్ళ మదర్స్ వాళ్ళకి విష్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు ఈ స్టేజ్ మీద మీ బంగారం ని కలిసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఆనందంగా ఉంది. అందరు పిల్లలు అందరు చూసి స్టేజ్ మీదకి రావడం అన్ని నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మమ్మీ ఫస్ట్ టైం స్టేజ్ పైకి ఎక్కటం, నేను మొదటి నుంచి అనుకున్నాను మమ్మీ స్టేజ్ పైకి ఎక్కాలని. మమ్మీ గురించి
చెప్పాలంటే చాలా ఉందక్క. డాడీ చిన్నప్పుడే లేడు. ఆమె గుళ్ళల్లో పడుకొని పస్తులుండి మమ్మల్ని పెంచిందక్క. ఆరోగ్యం బాగలేదక్క. నేను షాప్ లో పని చేసుకుంటూ రీల్ చేసేదాన్ని. అనుకోకుండా ఆ డైలాగ్ ఫేమస్ అయింది. ఏం కాదు, డోంట్ గెట్ ఎమోషనల్. ఇక్కడ నుంచి జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్ని షోస్ లో నువ్వు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ పవిత్ర. హాయ్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. పవిత్ర, మీ మదర్ కి నీకు బాండింగ్ ఎలా ఉంటుంది? ఇంట్లో ఎలా ఉంటారు? అమ్మకి నేను ఆర్టిస్ట్ అవడం అసలు ఇష్టం లేదు. నేను బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ అని తన కల అనమాట. కానీ మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల, మాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటర్ వరకే ఆపేసుకున్నా. ఎందుకంటే మమ్మీ కష్టం నేను చూడలేకపోయా. తను చాలా కష్టపడేది. లైక్ కొన్ని టీచర్స్ ఉంటారు మా ఊర్లో, చాలా చిన్న విలేజ్. మా మమ్మీ అక్కడ పనికి వెళ్ళేది, వాళ్ళ ఇంట్లో గిన్నెలు కడగడానికి, కసువు చుమ్మడానికి వీటికి వెళ్ళేది. అమ్మకి బాగాలేనప్పుడు, ఎప్పుడైనా తను బిజీ ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట చిన్నప్పుడు. అంటే మాకు అప్పుడు ఒక పూట అన్నాని 3 పూటలు తినేలాగా సర్దుకునే వాళ్ళమాట. సో ఆ 3 పూటలు అమ్మ ఒక పూట తినేది కాదు. ఆ సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకుంటే నేను ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ కి నాకు చాలా ప్రౌడ్ గా ఉంది నా సెల్ఫ్ కి. మీ మమ్మీ అలా కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. సో ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ ఈ సక్సెస్ అంటే నేను సక్సెస్ అని చెప్పను. నేను ఎక్కిన ఫస్ట్ మెట్టు మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి ఉండి చూస్తుంటే బాగుండేది అనిపించింది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డాడీ చనిపోయారు. రీసెంట్ గా 1 year అయింది. ఏం కాదు, పవిత్ర ఉందిగా చూసుకుంటది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా ఎక్స్పెక్ట్ చేశారు ఇలా ఈ స్టేజ్ నేను మా అమ్మకి మాట ఇచ్చా, మా నాన్నకంటే బాగా చూసుకుంటానని. ఎలా అనిపిస్తుంది ఈ స్టేజ్ మీద? మాట్లాడలేకపోతుంది, చాలా ఆనందంగా ఉందండి. మా పాప ఈ స్థాయికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నుంచి మీ అమ్మాయికి మీరు సపోర్ట్ చేస్తారు కదా? చేస్తాము. సరే, మమ్మీ ఏడుస్తుంది కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఇవ్వనా? మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ పిల్లలు కూడా అంచెలుగా ఎదుగుతారు అండ్ మీ పేరు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు నిలబెడతారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మా సైడ్ నుంచి పిల్లలు వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ లో రాబోతున్నారు. మరి ఇక లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ద కిడ్స్. బిడ్డ ఇది నా అడ్డ. ఏంటి పుష్ప ఈ గెటప్? పాత సినిమాల్లో 10కి 20కి పీకలు కోసేవాళ్ళ గేటి పుష్ప విశేషాలు. సర్లే గానీ ఇంకా రాలేదండి. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. ఏను మే పొద్దున్న ఈడికి తీసుకొచ్చున్నావా? అందరికి పాలు పోయాలి కదా మే. అమ్మా పాలు పోస్తావా నువ్వు? ఒక డబ్బా పాలు ఇవ్వ. పుష్ప కూడా పట్టాలి. తీసుకొచ్చినావులే. ఆ పుష్పగాడు చూడు నీ వంకే ఎట్ట చూస్తా ఉన్నాడు. పాడైందే నన్ను చూసేది. అరే మచ్చా చూస్తాడా? అరే మచ్చా ఆగరా, కొట్టి నాకు మత్తపడేలా ఉంది. ఆగు. సరే వెయ్యిస్తా చూడమని చెప్పు. ఇదిగోమ్మే మా పుష్ప శ్రీవల్లి అంటే ఒకసారి చూడమంటున్నాడు. వాడేందే గోడ మీద బల్లి అంటున్నాడు. వాడికి శ్రీవల్లి కావాల్సి వచ్చిందా? నువ్వు లేవు బల్లి అంతా. వాడు నోట్లో
అన్నాడు. వాడికి మా శ్రీవల్లి కావాలా? చూస్తే 1000 రూపాయలు దుడ్లు ఇస్తానన్నాడు. దుడ్డు ఇస్తాడా? నేను సెట్ చేస్తాలే పో, నేను సెట్ చేస్తాలే పో. ఒకసారి చూస్తే దుడ్డు ఇస్తాడంట మ్యా. సాయంత్రం ప్రశాంతంగా సినిమాకి పోవచ్చు. చూడు. అవునా? ఒకసారి చూడు మా. అదే ఇంత గుడ్లు వేసుకొని చూస్తాడదే. మరి నువ్వు దుడ్లు ఇచ్చిల్లా గుడ్లు వేసుకొని చూడకేం చేస్తదే? సరే కానీ ఆ అమ్మాయి నన్నే చూసి నవ్వుతా ఉండదు. ఏం చెప్పినావా? అసలు విషయం చెప్పేసా పుష్ప. ఎలాగో బ్యాడ్ అయిపోయినాము. 50,000 ఇస్తా, ముద్దిస్తుంది మాడిగా. పుష్ప శ్రీదేవి డ్రామా కంపెనీ డబ్బులంతా సేవల్లోకి పెట్టేలా ఉన్నావే నువ్వు. సరే ఇదిగో వాడు ముద్దు అడుగుతున్నాడు శ్రీవల్లి దగ్గర. అమ్మాయిలతో ఎట్టు మాట్లాడాలో తెలీదా నీకు? చంప పొల కొట్టానంటే ఇదేంట్రా ఫ్లోలో తెగనేస్తుంది. అందుకే నిన్ను పంపించిన. 50,000 దుడ్లు ఇస్తానన్నాడమ్మే. దుడ్డు ఇస్తాడా? నేను సెట్ చేస్తాలే పో. దుడ్డు ఇస్తాడా? నేను సెట్ చేస్తాలే పో. బాబోయ్ నువ్వు పెద్ద అయితే 50,000 ఇచ్చినాడు మ్యా. ప్రశాంతంగా సంవత్సరం అంతా సినిమాలకు పోవచ్చు. ఒక ముద్దే కదా పెట్టు మ్యా. సరేలే. ముద్దు పెట్టబోతే అదే ముద్దులాడేసిపోతా ఉండదు. మరి నిన్ను ఎవడైనా పుష్ప అనుకుంటాడు అసలు. ఈ పిల్ల వాట వేసుకొని వచ్చి అది ముద్దు ఇవ్వమంటే ఇస్తుందా? వెళ్ళి అద్దంలో చూసుకొని నీకు నువ్వే ముద్దు పెట్టుకుని నీకు ఎవరు పెట్టరు ముద్దు. ఈ విగ్గు తీసుకెళ్ళు. నువ్వు ఒక పుష్ప నీది పొక్క ఇది పట్టే. నా పేరే రాజు, ఎంతేర్దా రాజు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు, ఈ షోక్ మహారాజు. చిన్నప్పుడు రైజింగ్ రాజు. నేను ఇక్కడ మూడికిల కోసం ఎత్తుకుంటా వచ్చాను. ఏంట్రా ఎత్తుకుంటున్నా? దిండా నీ వెనకే ఉంది. ఇదేదో అందంగా ఉంది. ఇక్కడ అందమైన వాళ్ళే ఉంటారనుకుంటా. అరే చూస్తావేంట్రా, మాట్లాడరా. అమ్మాయి నేనెవడో తెలుసా? చిరంజీవి. నువ్వు వింత జీవిలో ఉన్నావు. నువ్వేంట్రా చిరంజీవి? నన్నే వింత జీవి అంటావా? నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? పై లోకం నుంచి. మీ లోకం కదే, మా లోకం, భూలోకం. నువ్వు మాలోకమేలే కానీ వాడిని పిలివేక. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. ఆ చేతులు అబ్బనైతే తినే దెబ్బకి ఇలా ఇవ్వాలంట. అమ్మాయి ఇలా పెడుతుంది, ఇది చేస్తున్నాడు వాటిని. ఎందుకు వచ్చావు? నేను నా ఉంగరం పాలు చేసుకున్నా. మరి నువ్వెందుకు వచ్చావు? నేను చూసి నా మనసు పోగొట్టుకున్నా. వాడి 4 ఎంట్రకలు తీసుకొని జాతపడి చేసి వెళ్ళిపోండి సార్ మీరు. ఇది మామూలు కన్యా కాదు, ఇది దేవా కన్యా. ఎందుకు అరే ఆ దారానికి వాణ్ణే గట్టూపేయి. ఇది మామూలు కన్యా కాదు, ఇది దేవా కన్యా. నువ్వు అమరేష్ పూరి కాదు, పానీపూరి. ఈ కన్యని మాయం చేస్తా. బలిక ఏంద్రా ఆ దేవకన్యని దింపురా సామి. అనకూడదురా అంటే నిన్ను కూడా. నేను ఎంత పొడుగు ఉన్నానో నీకు తెలియలే కానీ దింపురా కిందకే.
మన సూపర్ హిట్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేసిన ఈ లిటిల్ హార్ట్స్ అందరికి గివ్ ఇట్ అప్. ఆది గారు మా పిల్లలు ఎలా చేశారు? అందరూ నిజంగా చాలా క్యూట్ గా చేశారు. పిల్లలు ఎప్పుడు చేసినా కూడా చాలా బాగుంటది. స్టార్టింగ్ ఈటీవీకి ఒక ఈవెంట్ లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం పిల్లలతో చేసాం. అప్పుడు స్టార్ట్ అయింది ఇలా పిల్లలతో చేయడం. అక్కడ నుంచి పిల్లలు ఎప్పుడు వీళ్ళిద్దరు చూడ ఇంకా మాట్లాడుకుంటారు ఇక్కడ. ఈ రోజు అందరు ఎరకొట్టేశారు. అన్ని పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. జగదేవ్ గుర్తునే కోపం వచ్చేస్తుంది ఏంటో. నాతో డాన్స్ చేస్తావా? వేస్తుందంట. మ్యూజిక్ వేయండి మీరు. సూపర్ సరదాగా సూపర్ ఫన్ తో చాలా టైట్ కాంపిటీషన్ జరుగుతుంది. మరి నెక్స్ట్ పోటీ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారు? అటో ఇటో కాదు, మా సైడ్ ఏంటంటే 300 మంది ఉన్నాం. యాంకర్ సైడ్ నుంచి ఏముంది మాకు పెర్ఫార్మెన్స్? మీరు ఇలా అడుగుతారని నాకు తెలిసే నేను భారీగా ప్లానింగ్ తో వచ్చాను. ఎవరినో కాదు, మా నిరుపం గారిని, మంజుల అక్కని ఇద్దరితో ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. కంగ్రాట్స్ సార్, మీకు ఆడపిల్ల పుట్టింది. మా అమ్మ మళ్ళీ నా కూతురు రూపంలో నా జీవితంలోకి వచ్చింది. నా ఇంట్లో మహాలక్ష్మిలో అడుగు పెట్టబోతుంది. లాలిజో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి. తెలుసా ఈ ఊసు, చెబుతా తల ఊచు. అంతలో ఏమైంది అడగవే పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి. ఇంతకీ పాపకి ఏం పేరు పెడదామండి? మా అమ్మలా మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి అసలు పేరు పెడితే ఎలా ఉండాలో తెలుసా? అదే పేరు పెడదామండి. మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి. కొన్ని సంవత్సరాల తరువాత. లక్ష్మి, నా చింతల్లి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి. పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి? హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే చింతల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మా. నాన్న, నేను పెద్దయ్యాక డాక్టర్ అయి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఫస్ట్ హరిత గారు. వండర్ఫుల్. అమ్మా చాలా చాలా బాగుంది. చూసారు కదా, అసలు ఇచ్చి పడేశారు పిల్లలు పెద్దవాళ్ళు. డాన్సులు కానీ, పాటలు కానీ, స్కిట్స్ కానీ అన్నిట్లో ఎవరికి వాళ్ళు నేనంటే నేనని పోటీ పడి మరి ఇచ్చేశారు. సో నిరుపం గారు మీరు ఏమంటారు? నేనేదో అనే ముందు అందరిని ఇక్కడ పిలిచాక అప్పుడు మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ. వచ్చేసేయండి పేరెంట్స్ అండ్ పిల్లలు. It's a family party. It's a family party.
ఈ క్యూట్ లిటిల్ హార్ట్స్ పర్ఫార్మెన్స్ బాగున్నాయా, ఈ హార్ట్స్ కన్నా పేరెంట్స్ పర్ఫార్మెన్స్ బాగున్నాయా, ఏ బాగున్నాయి అమ్మ మీరు డిసైడ్ చేయండి. పేరెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుంటేనే లిటిల్ హార్ట్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే పేరెంట్స్ బాగుంటేనే పిల్లలు బాగుంటారు. నిరుపమ్ గారు నాకు అనిపిస్తుంది పెద్దోళ్ళు గెలిస్తే మజే ఉంది, పిల్లలు గెలిస్తే పండగలా ఉంటది. సో మొత్తానికి అందరూ ఈక్వలే అని ఒప్పేశారు కాబట్టి ఈ మంచి హ్యాపీనెస్ లో మనందరూ విష్ చేసేద్దాం.